సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. బాహుబలి సినిమా దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జేజేలు అందుకుంటుంది. చాలా మంది ప్రముఖులు బాహుబలి సినిమాని ప్రత్యేకంగా అభినందిస్తూ కనిపిస్తున్నారు. పోతే బాహుబలి సినిమాకి సంబంధించి అన్ని ప్రశంసలే కాదు, కొన్ని అపవాదులు కూడా వినిపించడం మొదలు పెట్టాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బాహుబలి పాపులారిటీ మరింత పెరుగుతుంది అని. పాపులారిటీ వస్తున్నప్పుడే కదా అపవాదులు విమర్శలు కూడా కొంచెం గట్టిగానే వినిపిస్తూ ఉంటాయి. పోతే బాహుబలి సినిమాకి సంబంధించి చాలా ఆసక్తిగా వినిపిస్తున్న ఓ అపవాదు గురించి మాట్లాడుకోవాలి. సినిమాలో పచ్చబొట్టేసిన సాంగ్ ఉంది. అందులో శివుడు అవంతికతో రొమాన్స్ చేస్తాడు. ఆ రొమాన్స్ యాక్సెప్ట్ చేసే విధంగా లేదు. అసలు అది రొమాన్సే కాదు, అవంతిక మీద జరిగిన రేప్ అని నేషనల్ ఇంగ్లీష్ పేపర్ కి చెందిన జర్నలిస్ట్ అన్నా ఎంఎం వెటికార్డ్ అని ఆవిడ స్పందించారు. ఆవిడ వెర్షన్ ఏమిటి అంటే, అవంతిక శివుడు మధ్యన జరిగిన రొమాన్స్ అంతా కూడా అసహజంగా ఉంది. అవంతిక ఒక సైనికురాలు. హీరోకి హీరోయిన్ కి మధ్య ముందల నుంచి పెద్ద పరిచయం లేదు. ఏవో 2 సీన్ల పరిచయంతోనే హీరో ఆవిడతో రొమాన్స్ కు ఉపక్రమించేస్తాడా? ఆవిడ బట్టలన్నింటినీ చింపేసి బాడీని బయటికి ఎక్స్పోజ్ అయ్యేట్టు చేసి పెదవుల మీద కలర్స్ పెట్టేసి కళ్ళకు కాటుకు పెట్టేసి అమ్మాయిలా మార్చేసి ఆవిడతో సెక్స్ చేయడానికి వెళ్ళిపోతాడా? ఇదంతా అన్రియలిస్టిక్ గా ఉంది. ఆవిడ ఇష్టం లేకుండా జరుగుతుంది కాబట్టి ఇది ఒక రకంగా రేపే అని ఆవిడ కొంచెం ఘాటుగానే ఆర్టికల్ లో రాసుకొచ్చారు. ఇలాంటి రొమాన్స్ ఎక్కడా కూడా కనిపించదు. హీరో లాగానే ఎవడో తెలియని వాడు మన సిస్టర్ బెడ్రూమ్ లోకి వచ్చి టాటూ వేసి వెళ్తే ఊరుకుంటామా? అలానే ఇష్టం వచ్చినట్టు ఆవిడ ఒంటి మీద ఉన్న బట్టలు తీసేస్తుంటే ఎలా ఉంటుంది మనకి? ఇది ఏ విధంగానూ కరెక్ట్ అనిపించట్లేదు. ఇలాంటి విషయాల్ని సినిమాలు అసలు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు అని ఆవిడ క్వశ్చన్ చేస్తుంది. ప్రస్తుతం బాహుబలి క్రేజ్ నడుస్తుంది. దానికి తగ్గట్టుగానే ఆమె రేప్ ఆన్ అవంతిక అనే టైటిల్ పెట్టడంతో ఈ ఆర్టికల్ కి క్రేజ్ వచ్చింది. పోతే ఈ ఆర్టికల్ ని చదివి ఎంతమంది సీరియస్ గా రియాక్ట్ అయ్యారో తెలియదు కానీ చాలా మంది మాత్రం ఆమె అమాయకత్వాన్ని చూసి నవ్వుకుంటున్నారు. సినిమా విశ్లేషకులైతే ఆమెకు ఆ సందర్భం గానీ ఆ పాటలో ఉన్న ఇన్నర్ మీనింగ్ గానీ అర్థం కాలేదు కాబట్టి ఆవిడ అనవసరమైన బొక్కలు వెతికే ప్రయత్నం చేసింది అని తిరిగి విమర్శిస్తున్నారు. పెద్దగా ఇంపార్టెన్స్ లేని విషయాన్ని ఎత్తి చూపించి అనవసరమైన కాంట్రవర్సీ చేసి ఫోకస్ తన వైపుకు తిప్పుకోవాలన్న ప్రయత్నమే గానీ ఇందులో నిజంగా ఆలోచింపజేసే విశేషం అయితే ఏమీ లేదని కొంతమంది గట్టిగా కూడా విమర్శిస్తున్నారు. అసలు ఆ ఎపిసోడ్ కి సంబంధించి సరైన డీటెయిల్స్ లోకి వెళితే అక్కడ అది ఎంత అవసరం ఆవిడకి అర్థం అవుద్ది అని కొంతమంది వివరణలు కూడా ఇస్తున్నారు. వాళ్ళ వెర్షన్ నుంచి చూస్తే హీరోకి జలపాతాల కింద ఉన్నప్పుడే ఆ అమ్మాయి కనిపించింది అందమైన దేవకన్యల. ఆ అమ్మాయి కోసమే అంత పెద్ద జలపాతం ఎక్కి వచ్చాడు. ఎక్కువచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఒక వారియర్ లా కనిపిస్తుంది. శివుడు అవంతికని ప్రేమించడం మొదలు పెట్టేశాడు. కానీ అవంతిక శివుణ్ణి ప్రేమించే మూడ్ లో లేదు కాబట్టి అవంతిక సైనికురాల్లాగానే భావిస్తుంది. కానీ ఆమెలో ఓ అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయిని బయటికి తీసుకొస్తే తను కూడా శివుణ్ణి ప్రేమించడం మొదలు పెడుతుంది అన్న ఇంటెన్షన్. దానికి దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. ఆమె ఒంటి మీద ఉన్న సైనికురాలి బట్టలన్నింటినీ తీసేసి అందమైన అమ్మాయి వేసుకునే బట్టలతో ఉంటే ఆ అమ్మాయి తనలో ఉన్న ఆడతనాన్ని గుర్తిస్తే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. ఒకసారి ప్రేమ పుట్టిన తర్వాత దాని తీరాలు ఏమైనా కావచ్చు. సెక్స్ కూడా నార్మల్ థింగే. ఇంత డీటెయిల్ గా దర్శకుడు చాలా అందంగా ఆ పాటలో చెప్తే ఆవిడ ఏవేవో అర్థం చేసుకుంది. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంతమంది తిప్పికొడుతున్నారు. అలానే ఆమె ఇంకో విషయాన్ని కూడా సరిగ్గా గుర్తించలేదు. అదేమిటి అంటే పాట చివరిలో అవంతికనే శివుడితో శృంగారంలో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది, అతన్ని మోటివేట్ చేస్తుంది. అలాంటప్పుడు ఇది రేపు ఎలా అవుద్ది? ఆవిడ అసలు ముందర ఆ పాటని సినిమాని సరిగ్గా చూసిందా లేదా అని కూడా గట్టిగా అడుగుతున్నాడు కొంతమంది ఉన్నారు. బాలీవుడ్ లో ఇలాంటి సంగతులు కామనే. అవసరం అనుకుంటే ఉన్నదాన్ని లేనట్టుగాను లేని దాన్ని ఉన్నట్టుగాను చూపిస్తూ ఉంటారు. ఇలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోని అవసరం లేదు. ఇలా కూడా సినిమా గురించి జనాలు మరింత ఆసక్తిగా మాట్లాడుకోవడానికి అవకాశం ఏర్పడిందని లైట్ తీసుకోవడమే. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.